ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్‌లో ఎస్ఆర్‌హెచ్ టీమ్ వాళ్ళ ఫ్యాన్స్‌ను నిరాశపరిచారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్ అందరూ మాక్సిమం ఏం ఎక్స్‌పెక్ట్ చేశారు, బౌలర్స్ మీద ఎక్కువ మనీ పెడతారనుకున్నారు. ఎస్పెషల్లీ ఇండియన్ కోర్ యొక్క స్ట్రెంగ్త్‌ని పెంచుతారని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేశారు. లైక్ ఒక పేస్ బౌలర్ మీద అలాగే ఒక స్పిన్ బౌలర్ మీద ఎక్కువ స్పెండ్ చేస్తారని చెప్పి ఊహించారు. ఈవెన్ నేను కూడా అదే అనుకున్నా. ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కి ఇండియన్ బౌలర్స్ ఎక్కువ కావాలి కదా, వాళ్ళ మీద ఎక్కువ స్పెండ్ చేస్తారేమో అని అనుకున్నా. బట్ వాళ్ళ ఆక్షన్ స్ట్రాటజీ చూసిన తర్వాత చాలా కన్ఫ్యూజన్ వచ్చింది. ఎస్పెషల్లీ ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్ అయితే చాలా అప్సెట్ అయ్యారు. ఎందుకంటే టీం దగ్గర ఆక్షన్‌కి ముందు ఆల్రెడీ 6 ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు. కానీ వాళ్ళు మళ్ళీ ఆక్షన్‌లో 16 కోట్లు పెట్టి మరి 2 ఫారెన్ ప్లేయర్స్‌ని కొన్నారు. దీంతో అసలు ఎస్ఆర్‌హెచ్ టీమ్ ఆక్షన్‌లో ఎవరిని కొంటున్నారు, దేనికి కొంటున్నారో కూడా చాలామందికి అర్థం కాలేదు. మిగిలిన 30 లక్షల రూపాయల పథకం అని చెప్పి ఏదో పెట్టుకున్నట్టు కొన్నారు. 6 బౌలర్స్‌ని కొన్నారు 30 లాక్ రూపీస్ బేస్ ప్రైస్‌తో. అది కూడా అందరూ అన్‌క్యాప్డ్ బౌలర్సే. కొన్ని డొమెస్టిక్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఎక్కువ ఉందంటే వాళ్ళకి అసలు డొమెస్టిక్ స్టాట్సే పెద్దగా కనిపించట్లేదు. సో డెఫినెట్లీ ఎస్ఆర్‌హెచ్ టీమ్ అయితే ఇండియన్ ప్లేయర్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడలేదు. వాళ్ళ పర్సులో ఒక 5 కోట్ల రూపాయలు వదిలేయడానికని ఇష్టపడ్డారు, కానీ ఒక స్ట్రాంగ్ ఇండియన్ 5 కోట్లు పెట్టి కొనలేకపోయారు. అండ్ ఇది ఎక్కువగా ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్ని ఇబ్బంది పెడుతున్న విషయం. బట్ ఎనివే ఎస్ఆర్‌హెచ్ ఆక్షన్లో కొన్ని స్టీల్స్ కూడా ఉన్నాయి. ఎస్పెషల్లీ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ సలీల్ అరోరా. ఇదైతే మామూలు పిక్ కాదు, 1.5 కోట్ల రూపాయలు కొన్నారు. అండ్ ఈ ప్లేయర్ డొమెస్టిక్ స్టాట్స్ చూస్తుంటే మతిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ అభిషేక్ శర్మ తమ్ముడు అని చెప్పుకోవచ్చు. అండ్ సేమ్ టు సేమ్ అభిషేక్ శర్మలోనే పవర్ హిట్టర్. ఇన్ఫ్యాక్ట్ ఈ సౌత్ ఆఫ్రికాతో T20 సిరీస్ మొదలవకముందు వరకు అభిషేక్ శర్మ ఆడాడు పంజాబ్ టీం తరపున స్మార్ట్లో. బట్ అభిషేక్ శర్మ ఇలా నేషనల్ డ్యూటీకి వచ్చిన తర్వాత అతన్ని రీప్లేస్ చేస్తూ సలీల్ అరోరా ఆ టీం తరపున ఆడాడు. అండ్ దెన్ ద రెస్ట్ ఈజ్ హిస్టరీ. అభిషేక్ శర్మని మించిపోలే కొట్టాడు. స్ట్రైక్ రేట్ 200 ఉంది అండ్ యావరేజ్ చూసుకుని అరౌండ్ 70 ఉంది. సో డెఫినెట్లీ ఎస్ఆర్‌హెచ్ టీమ్ ఆక్షన్లో సలీల్ అరోరా ది బెస్ట్ పిక్. అది కూడా ముంబై ఇండియన్స్ టీం ఈ ప్లేయర్ని దక్కించుకోవడం కోసం ఎస్ఆర్‌హెచ్ టీంతో పోటీ పడ్డారు. అంటే మనం ఈ ప్లేయర్ను ఇంకా హైగా రేట్ చేయొచ్చు. ఎందుకంటే ముంబై టీం డీకాక్ను కొన్న తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న 1.5 కోటి ఈ ప్లేయర్ మీద పెట్టేద్దాం అనుకున్నారు. సో డెఫినెట్లీ సలీల్ అరోరా ఈజ్ గ్రేట్ పిక్. అండ్ మరో పిక్ చూసుకుంటే నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది జాక్ ఎడ్వర్డ్స్. ఇతనైతే ఆస్ట్రేలియా ఆల్రౌండర్. మంచి పేస్ వేస్తాడు, అలాగే బ్యాటింగ్ కూడా చాలా బాగా చేస్తాడు. సో ప్రస్తుతానికి ఆల్రౌండర్కి ఎక్కువ పాపులారిటీ లేదు, బట్ డెఫినెట్లీ చాలా మంచి పిక్ అని చెప్పుకోవచ్చు. మెయిల్ ఎస్ఆర్‌హెచ్ టీమ్కి ఫారెన్ ఆల్రౌండర్స్లో బ్రైడెన్ కార్స్ అక్కడ ఉన్నాడు. దీని అతనికి బ్యాకప్ కనేసి అతను పెట్టుకోవచ్చు. సో ఎస్ఆర్‌హెచ్ టీమ్ ఆక్షన్లో నాకు బెస్ట్ అనిపించినవి సలీల్ అరోరా అలాగే జాక్ ఎడ్వర్డ్స్. ఈ 2 పిక్స్ కూడా బాగున్నాయి. వేరేజ్ మిగతా ప్లేయర్స్ చూసుకుంటే లియామ్ లివింగ్స్టోన్ 13 కోట్లు పెట్టారు. అండ్ ఇది ప్యూర్లీ ఏ దిక్కు లేక ఈగోతో కొన్న భయం అని చెప్పుకోవాలి. అంటే ఆప్షన్ చివరికి వచ్చేసింది. ఎస్ఆర్‌హెచ్ టీం దగ్గర చూసుకుంటే ఇంకా 22 కోట్లు ఎంతో ఉన్నాయి. దీంతో వాళ్ళు ఖచ్చితంగా లియామ్ లివింగ్స్టోన్ కోసం డెస్పరేట్గా ఉంటారని చెప్పి అర్థమైపోయింది. అండ్ ఈ టైంలోనే సంజు గాయక్ ఎంటర్ అయ్యాడు, లివింగ్స్టోన్ ప్రైస్ని పెంచుకుంటూ పోయాడు. బట్ అఫ్కోర్స్ కావ్య మారన్ కొంతవరకు రివెంజ్ కూడా తీర్చుకుంది. ఆ జాస్ ఇంగ్లీష్ ప్రైస్ని పెంచడం చూసాం. బట్ టు బీ ఫ్రాంక్ ఎస్ఆర్‌హెచ్ టీం చివరి వరకు ఎంత డబ్బు దాచుకుని లివింగ్స్టోన్ మీద పెట్టడం నాకైతే నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన బౌలింగ్ యూనిట్ని అసెంబుల్ చేసుకోలేకపోయారు. మరి ముఖ్యంగా సరైన పేస్ బౌలర్ కనిపించట్లేదు. సో మీరు స్పిన్ బౌలర్స్ విషయానికి వస్తే ఎస్ఆర్‌హెచ్ తీసుకున్న ప్లేస్లో చాలా వరకు సాటిస్ఫై అవ్వచ్చు. ఎందుకంటే ఎస్ఆర్‌హెచ్ టీం 3 స్పిన్నర్స్ని కొన్నారు ఆప్షన్లో. శివాంక్ కుమార్, క్రెయిన్స్ ఫులేత్రా అండ్ అమిత్ కుమార్. 3 కూడా లెగ్ స్పిన్నర్సే. కానీ డిఫరెన్స్ ఏంటంటే శివాంక్ కుమార్ మరియు ఫులేత్రా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్. అంటే మన కుల్దీప్ యాదవ్లో చైనామెన్ బౌలర్స్. వేరే అమిత్ కుమార్ రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్, జస్ట్ లైక్ చేసినాను సరే. సో ఎస్ఆర్‌హెచ్ టీం రవి బిష్ణుని కొనకపోయినా వాళ్ళు 3 తీసుకున్నారు కాబట్టి కొంతవరకు పర్వాలేదు. ఎస్పెషల్లీ స్పిన్నర్స్ విషయంలో ఒక మిస్టరీ ఉంటుంది. అంటే ఎవరికి పెద్దగా తెలియని వచ్చి స్పిన్నర్ బౌలింగ్ చేస్తుంటే బ్యాట్స్మెన్ అతను పిక్ చేయలేరు. పర్టికులర్గా మనం లాస్ట్ టైం ఎల్ఐసి స్పిన్నర్ దిగ్విజయ్ రైత్ విషయంలో ఏదో చూసాం. అతను ఎవరికి తెలియదు, బేస్ ప్రైస్ కొన్నారు, బట్ అతని పెర్ఫార్మెన్స్ పీక్స్లోకి వెళ్ళిపోయింది. సో దీంతో ఎస్ఆర్‌హెచ్ టీం కొన్ని స్పిన్ బౌలర్స్ విషయంలో మనం మిస్టరీని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇన్ఫాక్ట్ శివాంక్ కుమార్ అయితే బ్యాటింగ్ ఎబిలిటీ కూడా ఉంది అతనికి. లాస్ట్లో వచ్చి పెద్ద పెద్ద హిట్స్ కొట్టగలడు, ఈవెన్ దో ప్యూర్ ఆల్రౌండర్ కాకపోయినా బౌలర్ హూ క్యాన్ బ్యాట్. అలాగే క్రెయిన్స్ ఫులేత్రా చూసుకుంటే అతను హెన్రీ క్లాసెన్ చాలా హైగా రేట్ చేశాడు. నెక్స్ట్లీ లెఫ్ట్ ఆర్మ్ చైనా బౌలర్ని సరిగ్గా పిక్ చేయలేకపోయాడంట. పైగా ఎస్ఆర్‌హెచ్ టీం ప్లేయర్ని ఆల్రెడీ ఒక నెట్ బౌలర్గా యూజ్ చేసుకున్నారు. అండ్ ఆల్సీ ప్లేయర్ హై ప్రైస్కి వెళ్తారని చెప్పుకుని అంచనాలు కూడా ఉన్నాయి. లైక్ మోక్ ఆక్షన్ జరిగినప్పుడు ఈ ప్లేయర్ మీద ఫ్రాంచైజీస్ అయితే ఇంట్రెస్ట్ చూపించాయి. సో క్రెయిన్స్ ఫులేత్రా కూడా ఎస్ఆర్‌హెచ్ టీంకి చాలా వరకు మంచి పిక్ అని చెప్పుకోవచ్చు. సలీల్ అరోరా, జాక్ ఎడ్వర్డ్స్ అండ్ తర్వాత క్రెయిన్ ఫులేత్రా, ఈ 3 కూడా మంచి పిక్సే. ఇక అమిత్ కుమార్ విషయానికి వస్తే జార్ఖండ్ స్పిన్నర్. అంటే ప్రజెంట్ ఇషాన్ కిషన్ స్మార్ట్లో క్యాప్టెన్సీ చేస్తున్న టీం తరపున ఆడుతూ ఉంటాడు. సో దీంతో ఎస్ఆర్‌హెచ్ టీం కొన్న స్పిన్నర్స్ విషయంలో నాకైతే పెద్దగా డౌట్స్ ఏమీ లేవు. అంటే ఎవరొకరు రాణించాలని కనిపిస్తున్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ దగ్గర జేసన్ అన్సారీ మరి రష్ దుబే 2 ఉన్నారు. దీంతో 3 కూడా యాడ్ అవుతే మొత్తం 5 డొమెస్టిక్ స్పిన్నర్స్ అవుతారు. సో ఇందులోంచి 2 సరిగ్గా పెర్ఫామ్ చేసినా సరే ఎస్ఆర్‌హెచ్ టీంకి అయితే చాలా ప్లస్ అవుతుంది. కానీ ఎస్ఆర్‌హెచ్ టీంకి సమస్య ఏంటంటే పేస్ బౌలింగ్. ఇక్కడ ఎస్ఆర్‌హెచ్ టీం చాలా అంటే చాలా గ్యాంబ్లింగ్ తీసుకున్నారు. సో వీళ్ళు కొనడం అయితే 3 అన్కెప్డ్ పేస్ బౌలర్స్ని కొన్నారు. అండ్ వాళ్ళ నేమ్స్ చూసుకుంటే ఓన్కర్ తర్మాలే, ప్రఫుల్ హింగే అండ్ సకీబ్ హుసేన్. సో 3 కూడా రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్సే. అండ్ పేస్ చూస్తే మంచిగా వేస్తారంట. అంటే 140 వరకు టచ్ చేసే క్యాపబిలిటీ ఉందంట. బట్ వీళ్ళకి డొమెస్టిక్ హిస్టరీ చూసుకుంటే అంత ఎక్కువగా లేదు, అలాగే ఎక్స్పీరియన్స్ కూడా పెద్దగా కనిపించట్లేదు. పైగా మనం నోటీస్ చేయవలసిన మరో విషయం ఏంటంటే పేస్ బౌలర్స్ విషయంలో మిస్టరీ ఉండదు. లైక్ మనం ఇప్పుడు స్పిన్నర్స్ గురించి మాట్లాడుకున్నాం, వాళ్ళు అవుట్ ఆఫ్ నెవర్ వచ్చి పెర్ఫామ్ చేయగలరు. ఎందుకంటే ఇనిషియల్గా వాళ్ళ బౌలింగ్ ఎవరికి అర్థం కాదు అండ్ ఒక కైండ్ ఆఫ్ మిస్టరీ ఉంటుంది. కానీ పేస్ బౌలర్స్ విషయంలో మీకు అలాంటిది ఏముండదు. ప్యూర్ స్కిల్ ఉండాలి, అలాగే ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ 2 ఉన్న వాళ్ళు అయితేనే బాగా సెట్ అవుతారు. కానీ ఎస్ఆర్‌హెచ్ టీం ఆప్షన్ అయితే పట్టించుకోలేదు.
అది కూడా వాళ్ళకి ప్రజెంట్ ఉన్న పేస్ బౌలర్స్ అంత మంచి ఫామ్లో లేరు. లైక్ హర్షల్ పటేల్ చూసుకున్న, జయదేవ్ ఉనాద్కట్ చూసుకున్న మరి అంత గొప్ప ఫామ్లో లేరు. దీంతో మీరు ఇండియన్ పేస్ సెటప్ని ఇంకా స్ట్రాంగ్గా పెట్టుకుంటే సరిపోయేది. ఎస్పెషల్ అకీబ్ నబీ కోసం గట్టిగా ట్రై చేసి ఉండాల్సిందే. అతని కోసం వెళ్ళారు, కానీ 8.2 కోట్ల కంటే ఎక్కువ పెట్టలేకపోయారు. సో ఈ విషయంలో ఎస్ఆర్హెచ్ టీమ్ ఆప్షన్లో ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. వాళ్ళు కనుక అకీబ్ నబీని తీసుకుంటుంటే ఖచ్చితంగా ఇంకా బెటర్ ఆప్షన్ అయ్యేది. పర్టికులర్గా వాళ్ళకి కావాల్సిన పవర్ ప్లే బౌలర్ దొరుకుండేవాడు. పైగా మనం ముందు చెప్పుకున్నట్టు బేస్ బౌలర్స్కి స్కిల్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ అకీబ్ నబీకి రెండు కూడా ఉన్నాయి. అతను బాల్ రెండు వైపులే స్వింగ్ చేయగలడు. అట్ ది సేమ్ టైం ఎక్స్పీరియన్స్ చూసుకుని అతను ఏజ్ 29 ఉంది. అంటే చాలా డొమెస్టిక్ క్రికెట్ ఆడేసి ఉంటాడు. పైగా అతను వచ్చిన ప్లేస్ చూసుకున్న జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చాడు కాబట్టి హంగర్ కనిపిస్తుంది. సో డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్ టీమ్ నబీ కోసం ఇంకా గట్టిగా ట్రై చేసి ఉండాల్సిందే. ఎందుకంటే అప్పటికి డీసీ టీం పర్స్తో పోల్చుకుంటే ఎస్ఆర్హెచ్ టీం పర్సే పెద్దగా ఉంది. సో వెంచువల్గా ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్యమారన్ ఏం చేసిందంటే మిగతా వాళ్ళ ఆప్షన్ చెడగొట్టడానికి ట్రై చేసింది. లైక్ సిఎస్కే టీం ప్రశాంత్ కుమార్, కార్తిక్ శర్మ కోసం డెస్పరేట్గా ఉన్నారని తెలుసు. దీంతో వాళ్ళ ప్రైస్ని పెంచేశారు. అలాగే ఆర్సీబీ టీంతో మంగేష్ యాదవ్తో కొంతవరకు బిడ్డింగ్ వారు చూసాం. ఇన్ఫాక్ట్ ఇది కూడా కొన్ని ఉండాల్సింది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ టీం కూడా పేసర్స్ ఎవరు లెఫ్ట్ ఆర్మ్ సీమర్స్ లేరు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మనం వాళ్ళ స్క్వాడ్ మొత్తం తిరిగేస్తే ఒకే లెఫ్ట్ ఆర్మ్ సీమర్ కనిపిస్తాడు, జయదేవ్ ఉనాద్కట్. సో ఒకవేళ ఎస్ఆర్హెచ్ టీం బిష్ణుని కొనకపోయినప్పటికీ అకీబ్ నబీ మరి మంగేష్ యాదవ్ ఇద్దరిని కొనింటే టీం బాగా సెట్ అయ్యేది. వాళ్ళ అవసరానికి తగ్గట్టు ప్లేయర్స్ ఉండేవారు. కానీ ఎస్ఆర్హెచ్ టీం ఏం చేసింది, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా సరే, అలాగే ఎదుటి వాళ్ళ పర్సన్ డామినేట్ చేయగలిగే సత్తా ఉన్నా సరే వీళ్ళ కోసం హార్డ్గా వెళ్ళలేదు. కానీ చివరిలో చూసుకుంటే మాత్రం లివింగ్స్టన్ కోసం పరిగెట్టేశారు. సో టు బీ ఫ్రాంక్, లివింగ్స్టన్ ప్రజెంట్ ఉన్న ఎస్ఆర్హెచ్ టీంకి సెట్ అవుట్. అంటే ఆప్షన్ తర్వాత వాళ్ళ టీం వేసుకుంటే లివింగ్స్టన్ ప్లేయింగ్ లోన్లో పెట్టడం కష్టంగా అనిపిస్తుంది. అదే మీరు అకీబ్ నబీ లాంటి ఒక పవర్ ప్లే బాల్ని కొనుక్కుని ఉంటే కళ్ళు మూసుకుని లివింగ్స్టన్ ప్లేయింగ్ లోన్లో ఆడించుకుని ఉండేవారు. సో నా పాయింట్ ఏంటంటే లివింగ్స్టన్ పిక్ వరస్ట్ అని కాదు, బట్ ప్రజెంట్ ఉన్న ఎస్ఆర్హెచ్ టీంకి అతను సూట్ అవ్వడు. అది కూడా వాళ్ళు అంతకుముందే బ్యాటింగ్ కోసం ఆల్రెడీ సలీల్ అరోరాని పిక్ చేశారు. సో దీంతో ఎస్ఆర్హెచ్ టీం చివరి వరకు డబ్బులు దాచుకునే దానికంటే ఒక మంచి పవర్ ప్లే బౌలర్ కోసం వెళ్ళి ఉంటే బాగుండేది. బట్ మేబీ చెప్పలేము, వాళ్ళు తీసుకున్న ముగ్గురు డొమెస్టిక్ బౌలర్స్లో ఎవరైనా పెర్ఫామ్ చేయొచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఉప్పల పిచ్ హై పేస్ బౌలర్స్కి అంతలా సూట్ అవ్వదు. ఖచ్చితంగా ఏదో ఒక స్కిల్ ఉండాలి. సో ఓవరాల్గా ఎస్ఆర్హెచ్ టీం యొక్క ఆప్షన్ పర్ఫార్మెన్స్ చెప్పాలంటే సగం బాగుంది, సగం బాగలేదు. అంటే 50-50గా ఉంది. ఇన్ఫాక్ట్ స్పిన్ బౌలర్స్ ఎక్స్పెక్ట్ని కాస్త పాజిటివ్గా తీసుకుంటే 60-40 అని చెప్పొచ్చు. అంటే 60% బెటర్గా చేశారు, 40% అటు ఇటు అయింది. ఇప్పుడైతే మనం ఎస్ఆర్హెచ్ టీం యొక్క ఫుల్ స్క్వాడ్ ఎలా ఉందో చూద్దాం. బ్యాట్స్మెన్ ట్రావిస్ హెడ్, అనికేత్ వర్మ, స్మరణ్ రవిచంద్రన్. వికెట్ కీపర్స్ హెన్రిక్ క్లాసెన్, ఇషాన్ కిషాన్ అండ్ సలీల్ అరోరా. ఆల్రౌండర్స్ ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, బ్రైడెన్ కార్స్, కమిందో మెండిస్, హర్ష్ దూబే, లియామ్ లివింగ్స్టోన్ మరియు జాక్ ఎడ్వర్డ్స్. బౌలర్స్ హర్షల్ పటేల్, ఈశాన్ మలింగ, జయదేవ్ ఉనాద్కట్, జీషన్ అన్సారీ, శివం మావి, శివాంక్ కుమార్, క్రేన్స్ పులేత్రా, అమిత్ కుమార్, ఓంకార్ తర్మాలే, ప్రఫుల్ హింగే మరియు సకీబ్ హుసేన్. సో ఓవరాల్గా ఎస్ఆర్హెచ్ టీం యొక్క స్క్వాడ్ అయితే ఇదే. అండ్ మనం ప్రీవియస్గా శివం మావి గురించి చెప్పుకోలేదు. అతను కూడా వాళ్ళ ఆప్షన్లో కొనుగోలు చేశారు. బట్ మిగతా ముగ్గురు అన్క్యాప్డ్ పేసర్స్తో పోల్చుకుంటే శివం మావి ప్రీవియస్గా ఐపీఎల్ ఆడాడు. బట్ స్టిల్ ప్రజెంట్ అతను ఫామ్ ఏమంత మంచిగా లేదు. అండ్ ఆల్సో మావి ప్రజెంట్ తన బౌలింగ్ మీద కంటే బ్యాటింగ్ మీద ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తున్నాడు. అంటే ఆల్రౌండర్గా టర్న్ అవ్వాలని చెప్పి ట్రై చేస్తున్నాడు. సో ఓవరాల్గా చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం ఆప్షన్లో పేస్ బౌలర్స్ కొన్ని విషయంలో చాలా పెద్ద గ్యాంబ్లింగ్ తీసుకున్నారు. అండ్ ఇదేమైనా వర్కౌట్ అయిపోతే ఆ టీం మరోసారి భారీగా పరుగులు సమర్పించుకోవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇప్పుడైతే మనం ఎస్ఆర్హెచ్ టీం యొక్క బెస్ట్ పాసిబుల్ ప్లేయింగ్ టోన్ తయారు చేసే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా వాళ్ళ టాప్ ఆర్డర్ విషయానికి వస్తే పెద్దగా మార్పులు ఏమి ఉండవు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషాన్ ముగ్గురు కూడా డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్. ఎస్పెషల్లీ హెడ్ మరియు అభిషేక్ శర్మ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ లీగ్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ ఓపెనింగ్ పేరు వాళ్ళు. ఇక తర్వాత ఇషాన్ కిషాన్ చూసుకున్న ప్రజెంట్ బేవచ్చమైన ఫామ్లో ఉన్నాడు. ఇన్ఫాక్ట్ జార్ఖండ్ టీంకి స్పాట్లో ట్రోఫీని అందించాడు. అలాగే రన్స్ చూసుకున్న ఫైనల్ మ్యాచ్లో సెంచరీ కొట్టడం చూసాం. ఇన్ఫాక్ట్ ఓవరాల్గా చూసుకున్న ఇషాన్ కిషాన్ ఈ టోర్నమెంట్లో టాప్ స్కోరర్. 10 మ్యాచ్ల్లో 517 పరుగులు చేశాడు. యావరేజ్ 57 అండ్ స్ట్రైక్ రేట్ 197. సో డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్ టీం అయితే ఇషాన్ కిషాన్ రీటైన్ చేసుకుని చాలా మంచి పని చేశారు. లేకపోతే అతను వదిలేస్తుంటే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీం తనను చూసి చాలా బాధపడవలసి వచ్చింది. ఇక మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ నెంబర్ 4లో హెన్రిక్ క్లాసెన్ కంటిన్యూ అవుతాడు. అండ్ నెంబర్ 5లో చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి ఆడొచ్చు. సో ఇద్దరు విషయంలోనే ఎస్ఆర్హెచ్ టీంకి కాస్త దిగులు కనిపిస్తుంది. అంటే హెన్రిక్ క్లాసెన్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి రిటైర్ అయిపోయాడు. వేరే నితీష్ కుమార్ రెడ్డి చూసుకుంటే ఆఫ్ లైట్ మరి అంత గొప్ప ఫామ్లో లేడు. బట్ వీళ్ళిద్దరు ప్రీవియస్గా ఎస్ఆర్హెచ్ టీంకి మంచిగానే పర్ఫామ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా నమ్మకం పెట్టచ్చు. అయితే తర్వాత నెంబర్ 6 స్పాట్ విషయానికి వస్తే మాత్రం కన్ఫ్యూజన్ ఉంది. వాళ్ళు ప్రీవియస్గా గత సీజన్లో అనికేత్ వర్మని ఆడించారు. బట్ ఇప్పుడు ఆప్షన్లో చూసుకుంటే సలీల్ అరోరా లాంటి ఒక స్ట్రాంగ్ హిట్టర్ని కొన్నారు. దీంతో ఇద్దరు ఎవరిని ఆడించాలని చెప్పి చిన్న కన్ఫ్యూజన్ అయితే వస్తుంది. బట్ నాకైతే ప్రజెంట్ ఫామ్ బట్టి చూసుకుంటే సలీల్ని ఆడించాలి. ఎందుకంటే ప్రజెంట్ అనికేత్ వర్మ అంత మంచి ఫామ్లో లేడు. స్మార్ట్లో చూసుకుంటే స్ట్రైక్ రేట్ బాగానే ఉంది, కానీ యావరేజ్ అరౌండ్ 15 మాత్రం ఉంది. సో దీంతో స్టార్టింగ్ నుండి ఎస్ఆర్హెచ్ టీం సలీల్ అరోరాని ట్రై చేయొచ్చు. కూడా మనం చెప్పుకున్న టాప్ 6 వరకు చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం సెట్ అయిపోయినట్టే కనిపిస్తుంది. వాళ్ళకి బ్యాటింగ్ విషయంలో పెద్దగా సమస్యలు ఏమీ లేవు. ఈవెన్ బ్యాకప్గా చూసుకున్న స్మరణ్ రవిచంద్రన్ లాంటి బ్యాట్స్మెన్ ఉన్నాడు. అయితే ఇప్పుడు నెంబర్ 7 నుంచి చూసుకుంటే మాత్రం ఆ టీం ఏ ప్లేయర్స్ని ఆడించాలనేది ఒక బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్. నాకు ఈ కింద 6 ప్లేస్లో ప్రామిసింగ్గా ప్యాట్ కమిన్స్ ఒక్కడే కనిపిస్తున్నాడు. మిగతా 5 ప్లేసెస్లో వాళ్ళైతే పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ట్రై చేయాలి. ఈవెన్ హర్షల్ పటేల్ కూడా అంత మంచి ఫామ్లో లేడు కాబట్టి అతను కూడా మనం ప్రామిసింగ్గా తీసుకోలేం. ఎస్పెషల్లీ ప్రజెంట్ అతని ఎకానమీ ఆల్మోస్ట్ 10 ఉంది. అయితే నెంబర్ 7 స్పాట్ విషయానికి వస్తే సమస్య ఏముంది భయ్యా, లివింగ్స్టన్ ఉన్నాడు కదా అని చెప్పి చాలామంది అనొచ్చు. బట్ నేను ముందే చెప్పాను, ఇప్పుడున్న టీంకి లివింగ్స్టన్ అంతలా సెట్ అవడు.
ఎస్పెషల్ ఎస్ఆర్హెచ్ టీం తమ బౌలింగ్ని స్ట్రెంథన్ చేసుకోవాలంటే తప్పదు, ఒక పేస్ ఆల్రౌండర్ ఆడించాలి ఈ ప్లేస్లో. అది కూడా బ్రేడెన్ కార్స్ వాళ్ళకి చాలా మంచి ఆప్షన్ అవుతాడు. ఎందుకంటే ప్రజెంట్ ఫామ్ బాగుంది అండ్ అతను పవర్ ప్లేలో బాల్ మూవ్ చేయగలడు. సో ఎస్ఆర్హెచ్ టీం అలానే ఒక స్ట్రాంగ్ ఇండియన్ పవర్ ప్లే బౌలర్ని కొనలేదు కాబట్టి బ్రేడెన్ కార్స్ని ఆడించుకోవాలి తప్పదు. ఇంకా లేదు లివింగ్స్టన్ ఆడించుకుంటామంటే దానికి ఒక వేరియేషన్ ఉంది, అది నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాం. సో ముందు మనం బ్రేడెన్ కార్స్తో వెళ్దాం. అండ్ దెన్ ఆబ్వియస్లీ నెంబర్ 8లో చూసుకుంటే ఒక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ కావాలి కాబట్టి అర్షదీప్ని ఆడిస్తే బాగుంటుంది. ఇక తర్వాత వాళ్ళకి నెంబర్ 9లో తమ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆడతాడు. అండ్ దెన్ 10లో హర్షల్ పటేల్, 11లో జయదేవ్ ఉనద్కట్ అండ్ 12లో చూసుకుంటే క్రెయిన్స్ ఫ్లూతెర్. సో మీరు ఒకసారి ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చూసుకుంటే ప్యాట్ కమిన్స్ తప్పితే ప్రస్తుతానికి ఇంకెవరు కూడా స్ట్రాంగ్గా కనిపించట్లేదు. అంటే మిగతా వాళ్ళ వరకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ పెద్దగా లేదు. బట్ నేను ముందు చెప్పుకున్నట్టు వాళ్ళకి స్పిన్నర్స్ విషయంలో మిస్టరీ ఉందని చెప్పుకున్నాం. దీంతో ఎస్ఆర్హెచ్ టీం స్పిన్నర్స్ విషయంలో కాంబినేషన్స్ ట్రై చేయొచ్చు. లైక్ హర్షదీప్ ప్లేస్లో శివాంగ్ కుమార్ని ఆడించుకోవచ్చు. అండ్ ఇదని చూసుకుంటే లెఫ్ట్ ఆర్మ్ చైనామెన్ బౌలర్ అండ్ ఆల్సో బ్యాటింగ్ కూడా ఎంతో కొంత చేయగలడు. అయితే ఈ టైంలో చూసుకుంటే వాళ్ళు రెండో స్పిన్నర్గా క్రెయిన్ ఫ్లూతెర్ అని ఆడించకూడదు. ఎందుకంటే శివాంగ్ కుమార్ మరి అతను సేమ్ కైండ్ ఆఫ్ బౌలర్స్. దీని టైంలో ఎస్ఆర్హెచ్ టీం రెండో స్పిన్నర్గా అమిత్ కుమార్ లేదా జేసన్ అన్సారీ ఇద్దరిలో ఒకరిని ఆడించుకోవచ్చు. సో ఇలా స్పిన్నర్స్ విషయంలో అయితే ఎస్ఆర్హెచ్ టీంకి రొటేషన్ ఆప్షన్ ఉంది. కానీ పేస్ బౌలింగ్ విషయానికి వస్తే అంత భరోసా కనిపించట్లేదు. షమీ లాంటి వాళ్ళు పల్పీస్ మీద ఫెయిల్ అయ్యారు. దీంతో వెనకప్పుడు యంగ్స్టర్స్ మీద ఎంతవరకు నమ్మకం పెట్టగలం? పైగా వాళ్ళు రిటైన్ చేసుకున్న హర్షల్ పటేల్ మరి జయదేవ్ ఉనద్కట్ ప్రజెంట్ మరి అంత గొప్ప ఫామ్లో లేరు. మళ్ళీ జయదేవ్ ఉనద్కట్కు చూసుకుంటే ఒక లెఫ్ట్ ఆర్మ్ సీమ్ ఆప్షన్ లేదు వాళ్ళ దగ్గర, ఉనద్కట్ ఒక్కడే ఉన్నాడు. దీంతో ఉనద్కట్ ఏమాత్రం అటు ఇటు పెర్ఫామ్ చేసినా సరే వాళ్ళకి రైట్ ఆర్మ్ సేమర్ ఆడించుకోవాలి. సో ఫర్ మై ఎస్ఆర్హెచ్ టీంకి అయితే పేస్ బౌలింగ్ విషయంలో సమస్యలు ఉన్నాయి. దీనివల్ల నేను ఒక ఎక్స్ట్రా పేస్ బౌలింగ్ ఆప్షన్ పెట్టాను. లైక్ కమిన్స్, హర్షల్ పటేల్, ఉనద్కట్ అలాగే బ్రేడెన్ కార్స్ 4 పేస్ బౌలింగ్ ఆప్షన్స్. అండ్ ఆల్సో నితీష్ కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు. బట్ అతను మోస్ట్లీ అవుట్ సైడ్ చాయిస్గా ఉంటాడు. అంటే మరి భయంకరంగా వాళ్ళ పేసర్స్ అంతా దారుణంగా ఫెయిల్ అయితే అప్పుడు నితీష్ కుమార్ రెడ్డిని బౌలింగ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అంతేనా ప్రతి మ్యాచ్లో అతను ఒక బౌలింగ్ ఆప్షన్గా పెట్టుకుంటారని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. సో ప్రజెంట్ నాకైతే ఎస్ఆర్హెచ్ దగ్గర ఉన్న స్క్వాడ్తో కనిపిస్తున్న బెస్ట్ పాసిబుల్ ప్లేయింగ్ టోల్ అయితే ఇది. అయితే ఇది కాకుండా మరో వేరియేషన్ కూడా ఉందని చెప్పుకున్నాం. లివింగ్స్టన్ ఆడించుకుంటే వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలనేది కూడా చూడాలి. సో ఒకవేళ ఎస్ఆర్హెచ్ టీం లివింగ్స్టన్ కనుక నెంబర్ 7లో ఆడించాలనుకుంటే ఒక స్పిన్నర్ని త్యాగం చేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా గొప్ప పిచ్ మీద 4 పేస్ బౌలింగ్ ఆప్షన్స్ కావాలి. దీంతో వాళ్ళు ఏం చేయాలి, ఆ నెంబర్ 8 స్పాట్లో ఒక ఇండియన్ ఫాస్ట్ బౌలర్ని ఆడించాలి. మోస్ట్లీ బ్యాటింగ్ ఎబిలిటీ ఉన్న వాళ్ళు అయితే బెస్ట్ కాబట్టి శివమావిని ట్రై చేయొచ్చు. అండ్ దెన్ మీకు స్పిన్ ఆప్షన్ చూసుకుంటే ఈ టైంలో వాళ్ళ దగ్గర ఎదురాని కాబట్టి స్పిన్నర్స్లో ఒక్కరిని మాత్రమే ప్లేయింగ్ లోన్లో పెట్టగలరు. ఎందుకంటే వాళ్ళు ఆబ్వియస్లీ లివింగ్స్టన్ని సెకండ్ స్పిన్నర్కి యూజ్ చేసుకోవాలి తప్పదు. అండ్ ఆల్సో అవసరమైతే అభిషేక్ శర్మని కూడా థర్డ్ స్పిన్నర్కి యూజ్ చేసుకోవాలి. బట్ నేను అడిగితే ఎస్ఆర్హెచ్ టీంకి ఇది అంతలా వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే మీ టాప్ 6 ఆల్రెడీ బ్యాటింగ్ బాగుంది. దీంతో నెంబర్ 7లో లివింగ్స్టన్ లాంటి ప్లేయర్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇలా చేయడం వల్ల మీ అన్కాప్డ్ స్పిన్నర్స్లో ఇద్దరు ఆడించుకునే అవకాశం కూడా వస్తుంది మీకు. సో ఐ హోప్ ఎస్ఆర్హెచ్ టీం అయితే లివింగ్స్టన్ 13 కోట్లు పెట్టుకునేసాం, సో అతను ఖచ్చితంగా ప్రతి మ్యాచ్లో ప్లేయింగ్ లోన్లో పెట్టేయాలి అనే మైండ్ సెట్తో ఉండదనుకుంటున్నా. ఒకవేళ అలా ఉంటే మాత్రం వాళ్ళ టీం కాంబినేషన్ ఖచ్చితంగా దెబ్బతినొచ్చు. మేబీ ఎస్ఆర్హెచ్ టీం అవసరమైతే తర్వాత ట్రై చేయొచ్చు. బ్రేడెన్ కార్స్ యొక్క ప్లాన్ ఫ్లాప్ అయితే ఆ తర్వాత లివింగ్స్టన్ తీసుకురావచ్చు. లేదు ముందే లివింగ్స్టన్ ఆడిస్తామంటే ఆడించండి. బట్ అదేమైనా తేడా కొడితే వెంటనే మార్పు చేయాలి. అంటే ఒక 4-5 మ్యాచ్లు చూసి ఆ చేంజ్ అయితే చేయాలి. అలా కాకుండా లివింగ్స్టన్ సరిగ్గా పెర్ఫామ్ చేయకపోయినా అలాగే అతను ఇంక్లూజన్ టీంకి వర్కౌట్ అవ్వకపోతున్నా సరే అతను టీంలో పెట్టుకుంటున్నారంటే అది మీ గొయ్య మీరు తోకున్నట్టు అవుతుంది. ఎనివే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే హోప్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఆప్షన్లో వరస్ట్గా పెర్ఫామ్ చేసిన టీమ్స్ కప్పులు కొట్టడం చూసాం. మీరు ఎస్ఆర్హెచ్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ మీద చూసుకుంటే ఎవరికి కూడా అంచనాలు. దీంతో వాళ్ళ మీద ప్రెజర్ ఉండదు. పెర్ఫామ్ చేస్తే వాళ్ళకి పేరు వస్తుంది, లేకపోతే టీం తప్పు చేసిందని చెప్పి అందరూ ఫీల్ అవుతారు. సో దీంతో వీళ్ళు తీసుకున్న యంగ్స్టర్స్ ఫ్రీడమ్ తాగుతారు కాబట్టి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే హోప్స్ పెట్టుకోవచ్చు. మరి మీరు ఎస్ఆర్హెచ్ టీం మీ ప్లేయింగ్లో అంతా IPL 2026లో ఎక్కడ వరకు వస్తారనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.